హరి ఓం. అందరికీ నమస్తే. శ్రీ మహావిష్ణువు మొట్టమొదటిసారిగా విగ్రహ రూపంలో దర్శనమిచ్చింది బ్రహ్మదేవునికని మీలో ఎంతమందికి తెలుసు? శ్రీరాముడి వంశమైనటువంటి ఇక్ష్వాక వంశం వాళ్ళు అయోధ్యలో శ్రీ మహావిష్ణుని పూజించారని మీలో ఎంతమందికి తెలుసు? శ్రీరంగ క్షేత్రంలో స్వామి రంగనాథ రూపంలో మనకి దర్శనం ఇవ్వడానికి విభీషణుడే కారణమని మీలో ఎంతమందికి తెలుసు? శ్రీ రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామివారు స్వయంభూగా 12 మంది ఆల్వాలతో వెలిసినటువంటి క్షేత్రం మన హైదరాబాద్కి దగ్గరలో హైత్ నగర్ దగ్గర అబ్దుల్లాపూర్ మండలం తొర్రూరు గ్రామంలో వెలిసిన క్షేత్రం. పురాతనమైన క్షేత్రం ఒకటి ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేటప్పుడు మొదటగా స్వామివారి యొక్క పాదాలు దర్శనం చేసుకోవాలని మీలో ఎంతమందికి తెలుసు? నా ఈ వీడియోలో ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి. నా యొక్క ఛానల్ ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మొదటిసారి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క హిందువులకు సంబంధించినటువంటి దేవాలయాలు, హిందువుల యొక్క సంస్కృతికి సంబంధించినటువంటి స్వీకరించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాను. అలాగే మీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైనా పురాతనమైన దేవాలయాలు ఉంటే నాకు కామెంట్ రూపంగా తెలియచేస్తే ఆ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి స్థల పురాణం మరియు చరిత్ర మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. హరి ఓం. అందరికీ నమస్తే. మనం ఇప్పుడు హైట్నగర్ దగ్గరలో ఉన్నటువంటి తొర్రూరు ప్రాంతంలో ఉన్నటువంటి స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ రంగనాథ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్నాం. ఇప్పుడు ఆ దేవాలయానికి సంబంధించినటువంటి విశేషాలు మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. తొర్రూరు గ్రామం అబ్దుల్లాపూర్ మండలం రంగారెడ్డి జిల్లాలో తొర్రూరు నుంచి బ్రాహ్మణపల్లి వెళ్ళేటువంటి ఒక రోడ్లో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయం యొక్క గొప్పతనం ఏంటి అంటే, పెద్దవాళ్ళు చెప్పేటువంటి దాని ప్రకారం శ్రీరామచంద్రుల వారు లంకానగరానికి చేసేటువంటి యొక్క ప్రయాణంలో ఈ మార్గంలో ఉన్నటువంటి యొక్క ఈ స్వామివారిని దర్శించారు అని పెద్దవాళ్ళు చెప్తారు. అటువంటి యొక్క శ్రీరామచంద్రుడి యొక్క పాదముద్రల చేత పవిత్రమైనటువంటి యొక్క పుణ్యక్షేత్రం ఇది. అసలు రంగనాథ స్వామి అంటే ఎవరు ఏంటి అంటే, వైకుంఠంలో ఉన్నటువంటి యొక్క శ్రీ మహావిష్ణువుని సేవించుకోవడం కోసం బ్రహ్మ తన లోకమైనటువంటి యొక్క సత్యలోకము అనేటువంటి లోకం నుంచి రోజు వెళ్ళి శ్రీ మహావిష్ణువుని సేవించుకొని తిరిగి మళ్ళీ తన లోకానికి వస్తూ ఉండేవాడు. ఈ విధంగా కొంత దూరం లోకానికి వెళ్ళడం, మళ్ళీ స్వామిని సేవించుకోవడం, మళ్ళీ వెనక్కు రావడం అనేటువంటి యొక్క స్థితిలో ఉండంగా బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని, స్వామి మీరొక విగ్రహ రూపంలో మాకు అనుగ్రహిస్తే మా లోకంలో పెట్టుకొని నిరంతరము కూడా సేవించుకునేటువంటి యొక్క అవకాశం దొరుకుతుంది అని ప్రార్థిస్తే, మొట్టమొదట శ్రీ మహావిష్ణువు విగ్రహ రూపంలో బ్రహ్మదేవుడికి దొరికాడు. అటువంటి యొక్క ఆ విగ్రహ రూపంలో ఉన్నటువంటి యొక్క స్వామిని బ్రహ్మదేవుడు పూజిస్తూ ఉన్నాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడు పూజిస్తున్నటువంటి యొక్క స్వామిని ఇక్ష్వాకు వంశం, అంటే శ్రీరాముడు ఏ వంశంలో పుట్టాడో ఆ వంశంలో ఉండేటువంటి యొక్క రాజులందరూ కూడా ఆ స్వామిని పూజిస్తూ ఉన్నారు. ఈ విధంగా పూజిస్తూ ఉన్నటువంటి యొక్క సమయంలో ఇక్ష్వాకు వంశపు రాజులు తపస్సు చేసి అక్కడ నుంచి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఆ విగ్రహాన్ని తిరిగి భూలోకానికి తీసుకొని వచ్చారు. భూలోకంలో ఎక్కడ పెట్టారు? అయోధ్యలో ఉంచి పూజిస్తూ ఉన్నారు. ఈ విధంగా రావణ సంహారం అయిపోయిన తర్వాత లంకానగరం నుంచి తిరిగి అయోధ్యకు వచ్చినటువంటి యొక్క రాముడితో పాటుగా విభీషణుడు కూడా వచ్చాడు.
ఆ వచ్చినటువంటి యొక్క విభీషణుడితో రాముడు, అయ్యా నువ్వు తిరిగి మళ్ళీ లంకానగరానికి వెళ్ళి ప్రజలను పరిపాలించవలసినటువంటి యొక్క బాధ్యత నీకు ఉన్నది అని చెబితే విభీషణుడు లంకానగరానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అటువంటి యొక్క సమయంలో మళ్ళీ తిరిగి రాముడు మరి విభీషణుడిని ప్రార్థిస్తే ఆ ప్రార్థించినటువంటి యొక్క ఆ మాట విని అక్కడ మన విభీషణుడు, ఓ రామ, నీతో సమానమైనటువంటిది ఏదైనా ఇస్తే నేను తిరిగి లంకానగరానికి వెళ్తాను అని చెప్పడంతో తను పూజించేటువంటి యొక్క రంగనాథస్వామి వారి విగ్రహాన్ని ఈ రాముడు విభీషణుడికి ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి యొక్క విగ్రహాన్ని తీసుకొని విభీషణుడు లంకానగరానికి ప్రయాణం చేసేటువంటి యొక్క క్రమంలో కావేరీ నది దాటుతూ 2 పాయలుగా విడిపోతున్నటువంటి యొక్క ప్రవహిస్తూ ఉన్నటువంటి యొక్క ఈ కావేరీ నది మధ్యలో ఈ విభీషణుడు స్వామివారి యొక్క విగ్రహాన్ని పెట్టి సాయంకాలం అవడంతో సంధ్యావందనం చేయడం కోసం వెళ్ళి సంధ్యావందనం పూర్తి చేసుకొని తిరిగి మళ్ళీ వచ్చేటువంటి యొక్క క్రమంలో స్వామివారి యొక్క విగ్రహాన్ని పైకి తీసుకొని మళ్ళీ లంకానగరానికి వెళ్ళేటువంటి యొక్క ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ ఆ విగ్రహం అనేటువంటిది తిరిగి పైకి లేవలేదు, అక్కడనే ఉండిపోయింది. ఆ విధంగా అక్కడ ప్రతిష్ఠితమైనటువంటి యొక్క ఆ విగ్రహము, ఆ ప్రాంతమే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మరి 7 ప్రాకారాలతో 150 ఎకరాలలో ఉన్నటువంటి యొక్క శ్రీరంగ క్షేత్రం. శ్రీ అంటే అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. రంగము అని చెప్పానంటే తన వైభవాన్ని ప్రదర్శించేటువంటి యొక్క స్థలం అది. మామూలుగా మన భాషలో చెప్పుకోవాలంటే మనలో ఉన్నటువంటి యొక్క టాలెంట్స్ని మరి నలుగురికి ప్రదర్శింపచేసుకునేటువంటి యొక్క విధానంగా ఉండేటువంటి ఒక వేదిక, దాన్ని స్టేజ్ అంటాం. ఆ విధంగా అమ్మవారు తన యొక్క వైభవాన్ని ప్రదర్శించడానికి నిర్ణయించుకున్నటువంటి యొక్క స్థలమే శ్రీరంగం. అటువంటి యొక్క శ్రీరంగంలో ఉన్నటువంటి యొక్క మహావిష్ణువు పేరు రంగనాథుడు అయినాడు. అటువంటి యొక్క రంగనాథ స్వామి మన ప్రాంతంలో ఇక్కడ బ్రాహ్మణపల్లి దగ్గర ఉన్నటువంటి యొక్క తొర్రూరు బ్రాహ్మణపల్లి రోడ్లో మధ్యలో ఉన్నటువంటి యొక్క ప్రాంతంలో ఇక్కడ వెలిశారు. శ్రీరామచంద్రుల వారి చేత పూజింపబడినటువంటి యొక్క మన రంగనాథ స్వామివారు తూర్పు ముఖంగా ఉంటారు. ఈ తూర్పు ముఖంగా ఉండేటువంటి యొక్క స్వామివారిని దర్శించడానికి తూర్పు వైపున ద్వారం పెట్టేటువంటి యొక్క అవకాశం లేకుండా స్వామివారు ఎట్లా వెలిశారు అని చెప్పారంటే 12 మంది ఆళ్వారులతో వెలిశారు. ఈ 12 మంది ఆళ్వారులు కూడా 12 మంది సూర్యులు మనకి ఉంటారు. అటువంటి యొక్క 12 మంది సూర్యులకు ప్రతీకలుగా వెలిసినటువంటి వాళ్ళు. శ్రీరంగంలో స్వామి వెలిసినప్పటికీ కూడా ఆళ్వారుల విగ్రహాలు తర్వాత ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ ఆళ్వారులతో పాటుగా స్వామి వెలిశారు. అంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే వేదం ఏం చెప్తుంది అంటే తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం అని వేదమంత్రం. ఈ వేదమంత్రం ఏం చెప్తున్నది అని చెప్పానంటే ఎక్కడైతే సూరయః అంటే ఆళ్వారులు, ఈ ఆళ్వారులతో పాటుగా స్వామి ఎక్కడైతే సేవింపబడుతున్నారో అక్కడ ఆ క్షేత్రము ఏదైతే ఉన్నదో చక్షుహు ఆతతం, కంటికి కనిపించేటువంటి యొక్క దివి అంటే శ్రీవైకుంఠం. ఆళ్వారులతో సేవింపబడేటువంటి యొక్క స్వామి ఉన్నటువంటి యొక్క ఆలయం ఏదైనా ఉన్నది అంటే అది శ్రీవైకుంఠం. ఇతర ఆలయాలలో ఆళ్వారులను ప్రతిష్ఠ చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం స్వామితో పాటుగా ఆళ్వారులు కూడా వెలసి ఉన్నారు, ఆ కాలం నుంచి ఉన్నారు. అట్లాగే ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఆళ్వారులలో 2వ ఆళ్వారు పేరు నమ్మాళ్వారు. ఈ నమ్మాళ్వారు పుట్టినటువంటి యొక్క ప్రాంతంలో పుట్టినటువంటి యొక్క కాలంలో ఏ విధమైనటువంటి యొక్క కదలిక లేకుండా ఉన్నటువంటి యొక్క పిల్లవాడిని చూసుకున్నటువంటి యొక్క తల్లిదండ్రులు భయపడి ఆ పిల్లవాడిని ఒక బుట్టలో పెట్టి ఒక చోట ఎక్కడో వదిలిపెట్టేశారు. ఆ వదిలిపెట్టి వేసినటువంటి యొక్క ఆ పిల్లవాడు కిందికి దిగి
పాక్కుంటూ మరి చింత చెట్టు తొర్రలో తపస్సు చేసి స్వామివారి గురించినటువంటి యొక్క వైభవాన్ని పాశురములు అంటే పాటలతో కీర్తించారు. అటువంటి యొక్క ఆ వైభవానికి తగ్గట్టుగా ఇక్కడ కూడా నమ్మాళ్ళవారు ఎక్కడైతే ఉన్నారో ఆయన పైన చింత చెట్టు ఉన్నది. ఇది ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రజలందరూ కూడా ఇదేదో మామూలుగా సాధారణంగా అనుకున్నారు. కానీ ఈ ఆలయం గురించినటువంటి యొక్క విశేషాన్ని వివరించడానికి నమ్మాళ్ళవారు తమిళనాడులో ఉన్నటువంటి ఒక భక్తుడి యొక్క కలలో కనిపించి, అయ్యా నేను ఫలానా చోట గుట్టలో ఉన్నాను, నేను అక్కడ నా పైన చింత చెట్టు కూడా ఉన్నది అని చెప్పడంతో ఆ భక్తుడు చాలా రాష్ట్రాలన్నీ తిరిగాడు. ఇటువంటి యొక్క ఆలయం ఎక్కడ ఉన్నదా అని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి తనకు కలలో కనిపించినటువంటి యొక్క నమ్మాళ్ళవారు చూపించినటువంటి యొక్క ఆలయం ఇదేనని ఆ భక్తుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వివరించారు. ఈ విధంగా స్వామివారు తూర్పుముఖంగా ఉన్నారు. భక్తులు ప్రవేశించేటువంటిది ఉత్తర ద్వారం గుండా ప్రవేశిస్తారు. ఏమిటి ఉత్తర ద్వారం అనేటువంటి దాని యొక్క ప్రత్యేకత అంటే, అందరూ కూడా మామూలుగా ముక్కోటి ఏకాదశి రోజున చాలామంది దేవతలందరూ కూడా శ్రీవైకుంఠానికి వెళ్ళి శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి యొక్క స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఏమి దర్శనం చేసుకుంటారు అని చెప్పనంటే, స్వామివారి యొక్క పాద దర్శనం. స్వామివారి యొక్క పాద దర్శనం అయితేనే ముక్కోటి ఏకాదశి దర్శనమైనట్టు. ఇక్కడ అదేవిధంగా శ్రీవైకుంఠంలో స్వామి ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉత్తర ద్వారం గుండా ప్రవేశించినటువంటి యొక్క భక్తులకు మొట్టమొదట దర్శనమిచ్చేది స్వామివారి పాదాలు. ఆ తరువాత 2 అడుగులు ముందుకేస్తే అమ్మవారి దర్శనం అవుతుంది. ఆ తర్వాత 2 అడుగులు ముందుకేస్తే స్వామివారి దర్శనం అవుతుంది. ఇది శాస్త్రీయమైనటువంటి యొక్క పద్ధతిలో దర్శనం చేసుకునేటువంటి యొక్క విధానం. నాకు తెలిసి ఇటువంటి యొక్క దర్శనం మరే ఇతర ఆలయాలలోనూ కూడా లభించదు. తిరుమలలో స్వామివారిని మనం దర్శనం చేసుకుంటాం, కానీ స్వామివారి పాదాలు చూసేటువంటి యొక్క అవకాశం, పాదాలు దర్శనం చేసుకునేటువంటి యొక్క అవకాశం అనేటువంటిది దొరకదు. అట్లనే మనం శ్రీరంగం వెళ్తాం. శ్రీరంగంలో కూడా మనం డైరెక్ట్గా స్వామి దర్శనం చేసుకొని తర్వాత పాదాలు ఎక్కడ ఉన్నాయా అని చెప్పేసి మనం చూసుకునే లోపలే భక్తుల యొక్క రద్దీ వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనం పక్కకి నెట్టేస్తారు మనల్ని. అట్లా కాకుండా ఇక్కడ మొట్టమొదట మీకు కనపడేటువంటిది స్వామివారి పాదాలు. ఎక్కడైనా సరే ఆలయంలో మనం ప్రవేశించి దర్శనం చేసుకునేటప్పుడు ఊర్ధ్వ దృష్టి అంటాం. ఊర్ధ్వ దృష్టి అంటే కింది నుంచి పైకి దర్శనం చేసుకోవడం. స్వామివారి పాదాలను దర్శనం చేసుకోవాలి. అక్కడి నుంచి పైకి వెళ్ళి స్వామివారి ముఖము, తర్వాత కిరీటము, ఇటువంటివన్నీ కూడా దర్శనం చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి యొక్క పద్ధతుల్లో స్వామివారు ఇక్కడ ఈ శాస్త్రీయమైనటువంటి యొక్క పద్ధతిలో ప్రతి వ్యక్తి, ప్రతి భక్తుడు దర్శనం చేసుకునేటువంటి యొక్క విధంగా శ్రీవైకుంఠంలో స్వామివారు దక్షిణం వైపు తలపెట్టుకొని ఉత్తరం వైపు పాదాలు పెట్టుకొని ఎట్లా శేషశయనుడుగా ఉన్నాడో అదే విధమైనటువంటి యొక్క పద్ధతుల్లో స్వామివారు ఇక్కడ ఉన్నారు. ఇటువంటి యొక్క శ్రీ స్వామివారి యొక్క పాద దర్శనం అనేటువంటిది ఆలయంలో ప్రవేశించినటువంటి యొక్క భక్తులకందరికీ కూడా ఇక్కడ ఎప్పుడూ లభిస్తుంది. మిగిలిన ఆలయాలలో కేవలం ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే మనకు స్వామిని గరుడ వాహనం మీద పెట్టి చూపిస్తుంటారు. అటువంటి యొక్క విషయంలో ఇక్కడ స్వామివారిని మనం శాస్త్రీయ పద్ధతిలో దర్శనం చేసుకునేటువంటి యొక్క విధంగా ఇక్కడ స్వామివారు మనకు కటాక్షించడానికి, మనల్ని అనుగ్రహించడానికి ఇక్కడ వెలసి ఉన్నారు. ఇక్కడ ఆలయంలో ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుంచి 12:30 వరకు సుదర్శన హోమం అనేటువంటిది జరుగుతుంది. అట్లనే ఇక్కడ రేపు 14వ తేదీ జనవరి 14న జరిగేటువంటి యొక్క గోదా కళ్యాణ మహోత్సవం. ఆ కళ్యాణ మహోత్సవంలో వారణ వాయురం అనేటువంటి ఒక కైంకర్యం చేస్తాం. ఆ కైంకర్యంలో వాడినటువంటి యొక్క కొబ్బరికాయలు వివాహం కానటువంటి యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇస్తాం.
అట్లనే వివాహమై సంతానం లేనటువంటి యొక్క దంపతులకు ఇస్తాం. వివాహం కావలసినటువంటి యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఈ కొబ్బరికాయ తీసుకున్నటువంటి వాళ్ళకి 6 నెలల్లో ఖచ్చితంగా వివాహం అవుతుంది. అట్లనే సంతానం లేనటువంటి యొక్క దంపతులకు ఈ కొబ్బరికాయ తీసుకోవడం మూలంగా వారికి సంవత్సర కాలంలో సంతాన ప్రాప్తి అనేటువంటిది స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది. ఇటువంటి యొక్క ఉత్తమమైనటువంటి యొక్క పరమ పవిత్రమైనటువంటి యొక్క విశేషమైనటువంటి యొక్క క్షేత్రం ఇది. ఈ క్షేత్రాన్ని దర్శించి భక్తులందరూ కూడా తమ తమ యొక్క సమస్యలను పరిష్కరించుకుంటారని, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఉత్తర ద్వారంగా భక్తులు లోపలికి ప్రవేశించిన తర్వాత స్వామిని ఎదురుగా ఉన్నటువంటి యొక్క స్వామిని జియర్ స్వామివారు ప్రతిష్ఠ చేశారు. అదేమో స్వామి ఉత్తరముఖంగా ఉంటారు. వెలిసినటువంటి యొక్క స్వామివారు తూర్పు ముఖంగా ఉంటారు. ఈ విధమైనటువంటి యొక్క ఆలయమంతా కూడా ఒకప్పుడు చాలా ఇక్కడ లోపల ప్రవేశించడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి యొక్క పరిస్థితులు ఉండేవి. చాలా ఎత్తుగా రాయి అంతా కూడా ఉండేది. దాన్నంతా కొట్టి తీసి ఇది లోపలికి భక్తులందరూ కూడా ప్రవేశించేటువంటి యొక్క విధంగా ఈ ఆలయాన్ని తయారు చేశారు. ఈ ఆలయం అనేటువంటిది ప్రస్తుతం శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. రాబోయేటువంటి యొక్క కాలంలో యాదగిరిగుట్ట మాదిరిగా ఈ ఆలయం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ కళ్యాణ మంటపాలు, భక్తులకు వసతి సౌకర్యాలు ఇవన్నీ కూడా కలిగించేటువంటి యొక్క స్థితి ఇప్పుడు మరి ఏర్పడుతున్నది. అందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడ స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ జై శ్రీమన్నారాయణ, జై రంగనాథ. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ ఈ తొర్రూరు గ్రామంలో స్వయంభూగా వెలిసిన రంగనాయకి సమేత రంగనాథ స్వామి త్రేతాయుగం నుంచి వెలిసినదిగా పెద్దలు చెప్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇది స్వయం వ్యక్తమైన పెరమాళ్ళు. ఇక్కడ ఈ శిలలు కూడా ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి. మీరు కుడివైపు చూసారంటే గజేంద్రుడి ముఖంలాగా ఉంటుంది ఆ చివరి శిల. ఈ పైన ఉన్న రెండేమో శేష పడగల్లాగా మీకు భావించవచ్చు. ఈ పక్కననేమో కూర్మావతారంగా కూడా ఒక శిల ఏర్పడింది. సో అవి మనం చూసేటప్పుడు దాని యొక్క స్మరణ చేస్తే కనుక అదే మనకు ఆ భావన వస్తుంది. ఆ విధంగా వెలిసిన ఈ త్రేతాయుగం నుంచి వెలిసిన శ్రీరాముని ఇష్టదైవమైన రంగనాథుడు ఇక్కడ స్వయం వ్యక్తమై ఉన్నారు. అయితే ఇక్కడ అన్ని ఉత్సవాలు జరుగుతుంటాయి. అది కాకుండా విశేషంగా ఏంటంటే 2019 నుంచి నిరంతరంగా ప్రతి ఆదివారం పొద్దున 9:30 నుంచి 12:30 వరకు జరిగే ఈ సుదర్శన హోమం కార్యక్రమం నిరంతరంగా కరోనాలో కూడా ఆగకుండా సాగుతోంది. జై శ్రీమన్నారాయణ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సహజ సిద్ధమైన శిలలు ఏర్పడ్డాయి. ఈ వైపు నుంచి చూసామంటే గజేంద్రుడు కూర్చొని ఉన్న ఆ గజేంద్రుడి ముఖం వరకు మనకు భావించవచ్చు. ఆ మూపురము, ఆ మస్తకము, ఆ చెవులు, ఇదంతా. ఇక్కడ ఈ ఇదున్న శిలలు ఏమంటే ఈ కూర్మావతారానికి సంబంధించిన రూపం వస్తుందన్నమాట. ఆ ముందు శిలనేమో తాబేలు ముఖము, ఇదేమో మూపురంలాగా భావించాలి. ఆ తర్వాత కొంచెం ఈ పక్కకు వచ్చామంటే ఒక ఆదిశేషుని యొక్క 2 పడగల్ని చూపిస్తున్నట్టుగా ఉంది. ఆ పైన ఆ 2 పడగలు. ఇది సహజ సిద్ధమైన శిలలు ఏర్పడింది. ప్రకృతి ప్రసాదించిన మనకు ఒక వరం అని అనుకోవచ్చు. ఈ యొక్క దేవాలయాన్ని భక్తులందరూ సందర్శించండి. ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి.